Preview. 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 ఎక్కువ మాట్లాడావు లిమిట్స్ దాటి మాట్లాడావు Preview. 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 దుర్భాషలు ఆడినట్టు ఎవిడెన్స్ ఏమైనా ఉండాలి కదా. మేము మామూలుగా మాట్లాడాం. ఏం చెప్తున్నామంటే ఒక 2 గంటల టైం ఇవ్వండి తీసేస్తామని చెప్తాం. మీరు ఆక్యుపై చేసుకుని తప్పు కదా. ఆక్యుపై చేసుకుంది అంటే ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఖాళీ స్థలం ఉంది సార్. ఖాళీ స్థలం ఉంది అందరూ వేసుకున్నాం. మీకు ఏసీబీ దాడి ఏం లేదు సార్, సిగ్గు లేదు అనే మాట మాట్లాడలేదు. వీడియో ఉంది మా దగ్గర. లేదు వీడియో ఉంది. నువ్వు మాట్లాడేదానికి ఎవిడెన్స్ పెట్టండి సార్. ఈ అధికారం అంత ఇదే నువ్వు గుమ్మస్తావు మమ్మల్ని అధికారులను అధికారులను అటగిస్తావా? నువ్వు నిధులను అటగిస్తావా? పెట్టడమే తప్పు కాదండి. మీరు పెట్టడం తప్పు కాదండి. మీరు ఎవరిని అడిగి తీసుకొచ్చారండి? మీతో నాకు సామరస్యం, మీతో నాకేం సామరస్యం? మీ స్థలంలో పెట్టుకోవాలా? మీ స్థలంలో మాట్లాడేవాడు మన పొద్దుటూరు పురపాలక సంఘంలో ఇక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని ఇక్కడ కొంతమంది ఆక్యుపై చేసుకొని వాళ్లే ఇక్కడ రెంట్లకు ఇచ్చుకుంటూ కొంత డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆటో స్టాండ్ అని కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. ఇలా జరిగినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ నిన్న వచ్చి అందరికీ చెప్పడం జరిగింది. మధ్యలో కూడా అందరినీ మన టౌన్ ప్లానింగ్ స్టాఫ్ వచ్చి మీరు తీసేయండి, ఇక్కడ వేరే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పినా కూడా వినకుండా ఆక్యుపై చేస్తున్నారు. కొంతమంది బినామీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఒక లాయర్ అడ్వకేట్ అంటే ఆయన భాష అని ఒక నోటరీ చేస్తా ఇక్కడ పెట్టుకొని ఆక్యుపై చేసుకొని మా దగ్గరికి వచ్చి ఒక కన్సర్న్ కమిషన్ అని కూడా లేకుండా మీ మీద ఏసీబీ దాడులు జరిగినాయి. శ్రీనివాస్ సిఐ గారు నాకు తెలుసు, నేను మళ్ళీ మీ మీద లెటర్ పెడతాను, ఇవన్నీ మమ్మల్ని ఇక్కడికి వచ్చి దుర్భుషలాడుతూ మీ అంతు చూస్తానని చెప్పని ఒక ఇంజనీర్ డిప్యూటీ ఇంజనీర్ని కూడా నీ అంతు చూస్తాను నువ్వెంత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. టీపీఓనేమో నీ అంతు చూస్తాను అంటున్నాడు. ఇలా మా ఎంప్లాయీస్కి ఇక్కడ మేము ఉద్యోగపరంగా మా ఉద్యోగం కూడా మమ్మల్ని చేసుకోనీయకుండా మా విద్యుత్కి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. అలానే మా వర్కర్స్ ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళని కులదోషంతో కూడా దూషించడం కూడా జరిగింది. అందుకోసం మేము ఇక్కడ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ధర్నా కూర్చోవడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు పొద్దుటూరు పురపాలక సంఘం ప్రజల పక్షాన పనిచేస్తుంది తప్పితే ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ చేయదని చెప్పి గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు అలానే ఇది 1 సెంట్ వచ్చి 50 లక్షల రూపాయలు, 70 సెంట్లు ఉంది. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిని ఇలా ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఏం చెప్పాము, ఇవన్నీ తీసేయండి, మీరు వేరే చోట పెట్టుకోండి అని చెప్తున్నాం. వాళ్ళు బయట రూములు తీసుకుని పెట్టుకోవచ్చు, కానీ దీన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. అనాథరైజేషన్ మీటర్స్ కూడా ఎవరు పర్మిషన్ లేకుండా ఇక్కడ మీటర్స్ పెట్టేసుకొని ఇలా తీసేసుకొని ఇలా అన్ని వాడుకుంటున్నారు. కాబట్టి ఇట్లా చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకోవలసిందిగా కోరుచున్నాను. అక్కడ కళ్ళు దుకాణం కూడా పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారంటే మాకు పర్మిషన్ ఉంది అని అంటున్నారు.
ఇలా మున్సిపల్ స్థలాలను ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఇలా ఆక్యుపై చేసేసుకుంటూ ఉండి వంతులు పెట్టుకుంటూ మున్సిపల్ సిబ్బందినే ఇబ్బందికరంగా దుర్భషలాడుతూ ఉంటున్నారు. కాబట్టి దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. నిన్నటి దినము మా సిబ్బంది జూటూరు కళాక్షేత్రం పక్కనున్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన ఆక్రమణదారులందరికీ ఈ స్థలం మున్సిపాలిటీకి సంబంధించింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు మద్యం దుకాణాలు పెట్టారు, మీరు వెంటనే తొలగించండి అని వాళ్ళని కోరడం జరిగింది. 24 గంటల సమయం ఇస్తే తొలగించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. ఇక్కడ 2 అడ్వకేట్స్ ఒక బంకు పెట్టుకొని ఆ బంకు తొలగించము, మీరు అక్రమాలు చేస్తున్నారు అని నానా విధంగా దుర్భాషలాడుతూ మా సిబ్బందిని పనికిమాలిన సిబ్బంది అన్నాడు. కమిషనర్ను కూడా విలువ లేకుండా మాట్లాడాడు. సార్ మీరు ఒక ప్రొఫెషన్, మీరు అలా మాట్లాడకూడదంటే ఏం చేస్తారు, నాకు రాజకీయ పలుకుబడి ఉంది, నేను మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడాడు. పొద్దున్నే మా విధులు మేము సక్రమంగా నిర్వహించకుండా మా విధులను ఒక ఆటంకం కలిగిస్తూ మమ్మల్ని దుర్భాషలాడిన ఆ అడ్వకేట్ను, అతని పేరు కూడా నాకు తెలియదు, ఒక్కడొచ్చి 100 మంది కార్మికులను ఎస్సీ పేరుతో దూషిస్తూ వీడియో తీస్తూ మీ కథ చూస్తా, లాయర్లు అంటే ఏమనుకున్నారు, మీ 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 యొక్క అంతు చూస్తానని మమ్మల్ని మాట్లాడడం మాకు బాధించింది. ప్రొద్దుటూరులో పని చేయాలంటే అధికారులు ఎందుకు భయపడుతున్నారో అనే దానికి ఇతను బెదిరించిన విధానం ఒక్కటే మాకు తెలుస్తుంది. దయవుంచి మా కార్మికులు చేసే పని ఈ ప్రపంచంలో కాదు కదా, ఈ విశ్వంలో ఎవరు కూడా చేయరు.